పాకిస్తానోడు పుట్టించినటువంటి తప్పుడు వార్తల్ని కూడా ప్రచారంలోకి తీసుకురావడం కాంగ్రెస్ పార్టీకే చెల్లింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జయరాం రమేష్ తాజాగా వాగిన వాగుడు ఏంటంటే ఏకంగా ట్వీట్ చేసుకొచ్చాడు. ఏదైతే పాకిస్తాన్కి సంబంధించినటువంటి JF-17కి ఫైటర్ జెట్లకి రష్యా ఇంజన్లని సరఫరా చేస్తుందని. అసలు ముందు కామన్ సెన్స్ ఉండాలి. వాడు సుదీర్ఘకాలపు నాయకుడు, వాడు అనకూడదు. కానీ దేశానికి వ్యతిరేకంగా ఇంత దిక్కుమాలినటువంటి చేసుకొచ్చేటటువంటి వాడు అనకపోతే ఇంకేమనాలో నాకు అర్థం కావట్లేదు. జయరాం రమేష్ అనే మహామేధావి గారు తీసుకొచ్చింది ఆంధ్ర తెలంగాణ విభజన సందర్భంలో ఎంత పెంట చేశాడో అందరికీ అర్థమైనటువంటిది. ఆ జయరాం రమేష్ గారు తాజా గారు తీసుకొచ్చినటువంటిది ఏంటంటే, పాకిస్తాన్ ఏమన్నా ఆయుధాలు తయారు చేస్తుందా? JF-17 అనేది ఎవడిది? చైనా వాడిది. దానికి పాకిస్తాన్ వాడు తయారు చేస్తున్నట్టు, ఆ పాకిస్తాన్ వాడు తయారు చేస్తుంటే దానికి రష్యా ఇంజన్లు ఇస్తానన్నట్టు ఎవడో పాకిస్తాన్లో ఉన్నటువంటి ఒక ఫేక్ది క్రియేట్ చేస్తే దాన్ని పట్టుకుని నరేంద్ర మోడీ నువ్వు డిప్లొమాటిక్గా ఫెయిల్ అయిపోయావు ఉంటుంది. దాని కాంగ్రెస్ పార్టీ హ్యాండ్లర్స్ అందరూ రచ్చరచ్చ చేసేయడం. అసలు JF-17లు ఎవడు తయారు చేస్తున్నాడో కూడా తెలియని, కామన్ సెన్స్ లేనటువంటి స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. పైగా వాటిని పాకిస్తాన్ తయారు చేస్తుంటే రష్యా ఇంజన్లు ఇస్తుంది. అంటే మనకు మిత్రదేశమైనటువంటి రష్యా చివరికి రష్యా ఖండించింది, అట్లాంటివి మేమేమి ఇవ్వట్లేదు, అట్లాంటి ఒప్పందాలు ఏమీ చేసుకోలేదు అన్నటువంటిది. మనకి వాస్తవంగా రఫేల్కి ఏదే మన దేశంలో తయారు చేయాలనుకుంటే తేజస్ ఇట్లాంటి వాటికి అమెరికన్ GE సంస్థ ఇంజన్లు ఇవ్వాలి, అది లేట్ చేస్తుంది కావాలని. ఆ పాయింట్ గురించి ప్రస్తావిస్తూ అదే వాళ్ళకైతే అమెరికా ఇస్తుంది, రష్యా ఇస్తుందని వాగడం ద్వారా ఓవరాల్గా దేశద్రోహం దిగజారిపోయి సోషల్ మీడియా సాక్షిగా చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా నిస్సిగ్గుగా చేస్తుందన్నది అర్థమైపోతుంది.